అమ్మాయిల విషయానికి వస్తే ఏమైనా చేస్తారు అన్నంతలాగా అది ఫ్యాబులస్, అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఫ్యాబులస్ సీన్ అంటే అదే బెస్ట్ సీన్. ఇలాగే జరగాలి, బయట కూడా ఇలాంటి సినారియోస్ జరిగితే బెటర్ అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుంది, న్యాచురల్ ఉంది మూవీ, చాలా బాగుంది. అది అంత నచ్చలేదు కానీ అది అలా చేస్తేనే బాగుంది. ఏంటంటే రియాలిటీ చూపించారు. హైలైట్ అంటే తను కొడుతుంది కదా పోలీస్ స్టేషన్ లో, అది సీన్ బాగుంది. అది చాలా బాగుంది. ఏంటని ఇంచుమించు దాంతో సేమ్ బాగుంది. సెంటిమెంట్ బాగుంది దీంట్లో, సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఫ్రెండ్షిప్ కానీ పడినట్టు బాగుంది. మాత్రం అన్న సూపర్ సూపర్ అన్న, ఒక కల్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అసలు సుహాస్ అనే యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఏం యాక్టింగ్ అని, అసలు ఏందని అసలు ఆ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్. సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న. ఒక అంబాజీపేట జరిగేలో ఆ స్టోరీ జరిగేది అంటే మస్తు చూపించిన. నాకైతే పిచ్చ పిచ్చ మెంటల్ ఎక్కించింది అసలు. సుహాస్ అనే ఏం యాక్టింగ్ అన్న, సుహాస్ అనే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. కలర్ ఫోటోలో కన్నా దీంట్లో మించి చేసింది బ్రో. ఇంకోటి హీరోయిన్ అమ్మ, ఫస్ట్ సినిమా అయినా కూడా అసలు ఆమె ఎక్స్ప్రెషన్ కి అసలు ఫిదా అయిపోయినా బ్రో. అసలు మస్తు వేసింది బ్రో, నాకైతే మస్తు వేసింది అన్న. సినిమా కల్ట్ మూవీ బ్రో. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరు చూడాలనుకోడు, కానీ ఎప్పుడో ఒకసారి ఎంత పెద్దోడైనా కూడా తప్పును దేవుడు చూస్తాడు, శిక్ష అనుభవించాల్సిందే. ఎంత పెద్దోడైనా కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఒక కల్ట్ ఫిల్మ్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఇంకోటి శరణ్య గారు వాళ్ళ సుహాస్ అన్న వాళ్ళ అంటే అన్న అక్క క్యారెక్టర్ వేసింది బ్రో. ఆమె శరణ్య అబ్బా, ఆమె మాత్రం ఫిదా సినిమా విషయం కన్నా దీంట్లో మాత్రం చంపేసింది అన్న, చంపేసింది. సినిమా మాత్రం సూపర్ బ్రో, కల్ట్ సినిమా అన్న, సూపర్. అన్నా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అన్న, సినిమా మాత్రం బ్యాండ్ తోటి మోత మోగిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. ఏందన్నా అసలు సుహాస్ అన్న ఈ మధ్య ఆగట్లేదన్న, హిట్ల మీద హిట్లు కొట్టింది. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. హీరో హీరోయిన్ గారి కెమిస్ట్రీ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న ఎమోషన్ బాండ్ గానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న. అంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి కానీ ఇలాంటి మాస్టర్ పీస్ నేనైతే చూడలేను. కులం మతం గురించి చాలా సినిమాలు ఉంటాయి కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు సినిమాలో లవ్ చేయడం చూసింటారు, ఆఫీస్ లో లవ్ చేయడం చూసింటారు, కానీ కటింగ్ షాప్ లో లవ్ చేయడం ఏంటన్నా అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ స్టార్ హీరోలు అయిపోవాలంటే 6 అడుగుల అందం ఉండాలి, మొత్తం బాడీ ఉండాలని సంబంధమే లేదన్న. స్టోరీ ఎంచుకునే దమ్ము ఉండాలి, యాక్టింగ్ చేసే సత్తా ఉండాలని సుహాస్ అన్న మళ్ళీ మళ్ళీ నిరూపించిండు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న, మీ ఫ్యామిలీ తోటి చూడండి. థ్యాంక్ యూ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే సుహాస్ పర్ఫార్మెన్స్ అసలు పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు బ్రో. గుండు కట్టే దానికి ఆ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నాడు అనేది అయితే నాకు అయితే హైలైట్ అనిపించింది. అసలు లాస్ట్ క్లైమాక్స్ వరకు చూసిన తర్వాత అయితే సుహాస్ ఏడిపించాడనే చెప్పొచ్చు అనమాట. ఒక లవ్ స్టోరీ ఉంది, అలాగే ఒక సిస్టర్ సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట. ఇదేంటంటే మనకి 2007 సంవత్సరంలో రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. మనకి టైటిల్ లోనే చూపిస్తారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే ఒక సిస్టర్ బ్రదర్ మధ్య ఉండే సెంటిమెంట్, దాన్ని కానీ చాలా అద్భుతంగా చూపించారు. ఏంటంటే అణిచివేత గురవుతారు కదా ఆ టైంలో, 2007 లో ఉన్న టైంలో ఆ కంటెంట్ తీసుకున్నారు. నాకైతే పీక్స్ అని చెప్పొచ్చు. సినిమాకి హైలైట్ ఏంటంటే కేశవ బ్రో. కేశవ పర్ఫార్మెన్స్ అవుతే అసలు ఏడిపించాడంటే ఏడిపించాడు అనమాట. సినిమాకి ప్రాణం కేశవ అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది అనమాట. మ్యూజికల్ గా మనకి ఎమోషనల్ గా మొత్తం కనెక్ట్ అయిపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. సెంటిమెంట్ చాలా బాగుంది బ్రో. సిస్టర్ అసలుకి ఎందుకు చనిపోతుంది అనేది మనం చెప్పకూడదు అనమాట. సినిమా చూడండి, అదైతే మనకి చాలా చాలా కనెక్ట్ అవుతుంది. ఏంటంటే కానీ ప్రతి ఒక్కడు మనిషి అనేవాడు ఏ కులంలో పుట్టాలని వాడు కోరుకోడు అనమాట. ఆ కులంలో పుట్టిన దానికి అణిచివేత గురవుతారు కదా, అణిచివేతనే చూపించారనమాట. దానికి ఏ విధంగా పోరాడాడనేది సుహాస్ కంటెంట్ తీసుకున్నాడు. నాకు చాలా బాగుంది.